ఏం యాడికి పోతున్నావు, ఎత్తులో పడుతున్నావే, మెట్టుతో కొడుతూ చూడు ఇట్లా అంటారు. అదే మన కర్నూలుకి వచ్చినాం అనుకో, ఏమైనా దాయ్ ఏం యావలో పోతాడావు, ఆవలో పోతాడు, ఈవలోకి వస్తాడావు, ఎసల్లా కొడక కిరాయిలే ఇట్లా మాట్లాడతారు. కర్నూలు దాటిన తర్వాత మన డోన్ అవతల పోతేనా అనుకోవచ్చు. ఒకవేళ గోనెగండ్ల, కోసిగి, ఎమగనూరు, కోడుమూరు ఈ ప్రాంతాలు ఉంటాయి, గోరెంట్ల. వీళ్ళ యాస ఎట్లుంటుందంటే సార్ అనే పదాన్ని ఎంత మర్యాదగా పిలిచినా కానీ ఓ సర్వా ఓ సారు ఎట్లుండవా, బాగుండవా, ఎప్పుడు వచ్చి నల్లగా తుమ్మ ముద్దు లెక్క వాళ్ళు ఉండవా, కిర్ర ఈడ కూర్చుకో అంటే కూర్చోవాలి కానీ కూర్చుకో అంటారు అనమాట. అదే ఊరికి నేను ప్రోగ్రామ్ పోవాల్సి వచ్చింది. పల్లెవేలుగు బస్సు, జనాలు దండి కూర్చొని ఉన్నారు, ఏడ సీటు దొరకలే. కండక్టర్ టికెట్లు కొట్టుకుందామని ముందరకు పోయినాడు పెద్ద మంచి. ఊరే నేను సీటు దొరకలే అని చెప్పి కండక్టర్ సీట్లో కూర్చొని ఉండా, వచ్చేంత వరకన్నా కూర్చుందని తిని. ఇంకా కూర్చొని ఉన్నాక ఒక పెద్ద మంచి మీ లెక్కనే పాపం ఆకు నాగులు కూడా గడపర భుజం మీద పెట్టుకొని కరువు పని పోయి వచ్చాడే. గడపర భుజం మీద పెట్టుకొని ఉరికి 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 కరెక్ట్గా నా కాటికి వచ్చినాడు. ఓ సినావ్ అన్నాడు, మనం పలకలే ఎందుకంటే మా టీవీలో పాటలు అన్న ఓ రేంజ్ ఉంటుంది. మళ్ళీ పిలిచాడు, ఓ సినావ్ అన్నాడు. ఏం పెద్ద మంచి ఏంటి, కొంచెం కాళ్ళు ఎత్తుకోను ఆయన అని. యాదానికి ఎత్తల కాలు ఓటి కొంచెం ఎత్తు గడపర పెడతా అంటాడంటే ఎడ పెడతావు పెద్ద వచ్చి గడపర పద్ధతి కాదు. నీ వయసు ఎక్కడ, నా వయసు ఎక్కడ, మరి ఎలా మాట్లాడు అని. ఏం కాదులే, నేను ఉన్నాను కదా అంటాడంటే నువ్వు ఉన్నావు నేనుండద్దు అది గడపర నీకు అర్థం కావడంలే. అయితే కాదులేరా నాయన అని కండక్టర్ సార్ని దగ్గరికి పిలిచిన. సార్ ఏమంటున్నాడు కొంచెం వినా పాంతి. కండక్టర్ ముస్లింకి సపోర్టు. ఏం కాదులే 5 నిమిషాలు ఓపిక పట్టుకోవాలి ఊరు దగ్గరని అంటాడంటే. ఎప్పుడన్నా పల్లెవేలు బస్సు ఎక్కితే జాగ్రత్త, గట్టిగా సపోర్ట్లు కొట్టండి. థ్యాంక్ యూ. మరి ఒక పాటతో ఇప్పటికే చాలా దూరం పోవాలి కాబట్టి తమ్ముని కోసం ఇంకో చిన్న కామెడీకి జోకు. బేతం చెర్ల పోలా ఈ నుంచి హైదరాబాద్ పోలద్దు గిన్నె ఆడుతావునా ఇది బతుకులా రెడీ సార్. అలవాటు అయిపోయింది ప్రోగ్రాములు చేసి. అయితే తమ్ముని కోసం ఒక చిన్న జోక్ కాదు, అది రియల్ కామెడీ కూడా కాదు, నాకు జరిగినది అనమాట. నా గొంతు పుణ్యమో మా తల్లిదండ్రుల పుణ్యమో తెలియదు కానీ నేను పాటలు పాడడానికి అమెరికా వరకు అవకాశం దొరికింది. గట్టిగా సభలు ఉంటుందా? ఎందుకు కొట్టాలంటే మనమే ఎంకరేజ్. నేను నాది ఇంత కాదు, మన ఇంటికాడ పొద్దున్న లేచినామా, పేడ కాసుకున్నామా, ఎద్దులకు మేపు వేసినామా, చేతులు చేసుకునేవా, మనమా గొర్రెలకు ఏదో కొంచెం ఆకు కొట్టుకొచ్చినావా, ఇదే పనే. ఈ రోజు ఏదో 4 పాటలు పాడుతున్నాం కదా అని గొప్ప చెప్పు, ఇదే పని చేసుకుంటుంటేనే నా అమెరికా అనేటోళ్ళకి విమానంలో కదా పోయింది కథం ఇచ్చినట్టయింది. రాకుండా ఇంటికాడ అడ్డపచ్చ ఊడవేరికి పారేసి రోజు మీద కింద పారేసి ఉరికినాగా అదేంటి టైట్ జీన్స్ ప్యాంట్ తోడుకొని హైదరాబాద్కు పోయిన తర్వాత విమానంలో కూర్చొని ఉండా. ఈ పక్క సుద్దాల అశోక్ తేజ ప్రముఖ రైటరు, ఈ పక్క నీ వందరా ఇచ్చలే ఎక్కడ కూర్చుకోలేరా. ఈ పక్క సుద్దాల అశోక్ తేజ ప్రముఖ రైటరు, ఈ పక్క గోరెడ్డి ఎక్కడ వాక్యకారుడు. వాళ్ళిద్దరి మధ్యలో సీట్ నాదనమాట. పోయి కూర్చొని ఉండా. ఒక ఆయమ్మ ఇటు వరకే బట్టలు కట్టింది, మహాతల్లి తెల్లగా లెక్క పెట్టలేకుంటుంది. అడగక ముందుకే అన్ని మర్యాదలు చేసి పెడుతుంది అనమాట. బిస్కెట్లు, చాక్లెట్లు, పండ్లు, బిర్యానీ అన్ని ఇస్తుంది. నాకు ఒకటే ఒక మర్యాద చేసింది, నా జీవితంలో మర్చిపోలేను. ఏంది అని అడగాల, నువ్వు అడగకుండా అవు అడగాలంటే నువ్వు ఎవరు అడగాలంటే. అయితే అందుకు ముందుగా అన్ని మర్యాదలు ఒకటే ఒక మర్యాద చేసింది, నా జీవితంలో మర్చిపోలేను. ఏం మర్యాద అంటే ఒక బిర్యానీ ఇచ్చి 2 బిడ్డల మందు పోసింది మహాతల్లి. నాకు ముందే కకృతి ఎక్కువ, పల్లెటూరు ఉండి మళ్ళీ పెడతాదో పెట్టదో అని నేనేం చేసిన అంటే 2 బిర్యానీ తిన్నా, 8 పెగుల మందు తాగిన. ఫ్లైట్ పైకి లేచింది, తినేది ఊకునిచ్చలే, కడుపులో కూడా స్టార్ట్ అయింది. ఏం చేయాలో అర్థం కాలే. ఏదో మన ఊర్లో అయితే చెట్టు కిందకో గుట్ట కిందకో పారం చెట్ల పక్కకో పోవచ్చు. విమానంలో అట్లా ఎట్లయితుంది కాదు కదా, ఎంత చేయాలరా అని నేను ఏం చేసిన అంటే ఇటు వరకు బట్టలు కట్టుకునే మరి అడిగినా ఒక అది ఓవటవుతాను ఏంటి వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అనే. నీ లెక్క ఇంగ్లీష్ వచ్చితే నేను కూడా యాన్నో చోట పని చేస్తున్నాను. అది కాదు అది అంటే ఆ అమ్మాయి ఇంగ్లీష్లో గో టు స్ట్రైట్ అండ్ టేక్ లెఫ్ట్ అనే. మొత్తానికి బాత్రూమ్ వరకు పోయినా, డోర్ వేసిన,
డోర్ వేసిన తర్వాత గడ పెడదామంటే డోర్కు గడ లేదు. సరే తీరదైనా కింద బోల్టున్నా పెడదామంటే కింద బోల్ట కూడా లేదు. ఏదో ఎర్ర బటన్ నొత్తితే డోర్ లాక్ అవుతుందంట, పచ్చ బటన్ నొత్తితే డోర్ ఓపెన్ అవుతుందంట. ఆ బటను ఈ బటను కాకుండా మనం యాదో ఒక బటన్ వచ్చినామనుకో విమానం కింద పడితే ఎవడు బాధ్యుడు? వద్దులేరా కానీ డోర్ వేసి డోర్కు కాలట పెట్టే. ఇంకా పని జరుగుతుంది లేదా పని జరుగుతుంది అయిపోయిన టయానికి ఒక అక్క వచ్చి దండలను డోర్ వేసింది. ఎమ్మడే లేదు చిల్లబడి గుడ్ మార్నింగ్ అక్క చెప్పినా చూసినా ఊకెళ్ళడం పోతుంది. కిందికి మీదికి యగాదిగా 4 సార్లు అక్క నువ్వు బట్ట మూసుకొని అవుతున్నావు పోతావు. అయితే కింది 4 సార్లు చూసి ఓ సారీ క్యారియర్ అంట. ఏమని కాకు నీ పని నువ్వు చేసుకోవాలి. ఒకవేళ ఎక్కితే జాగ్రత్త గట్టిగా సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఇంత చక్కని అవకాశాన్ని కల్పించినందుకు.